తమిళనాడు విలక్షణ రాజకీయాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అప్పటి జయలలిత నుంచి నేటి తరం వరకు ప్రముఖ నటులు రాజకీయాల్లో రాణించి ప్రజల మనసును గెలిచారు. సీఎం పీఠాన్ని అధిరోహించి తమదైన పాలనతో ప్రత్యేక ముద్ర వేశారు. తమిళ స్టార్ హీరో దళపతి రాజకీయ అరగ్రేటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎప్పటి నుంచో ఈ ప్రచారం ఉన్న తమిళగ వెంట్రికలంగా పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు దళపతి విజయ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సీఎంగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏఐడిఎంకే ఎడప్పాడి కె పళనిస్వామి ఉన్నారు. అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత అకాల మరణంతో అన్నా డిఎంకేకి దిక్కులేని పరిస్థితి చవిచూసింది. ఆ తర్వాత పార్టీలో అంతర్గత కలహాలతో పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చివరకు ఓపీఎస్ కు పళనిస్వామి ఉద్వాసన పలికి పై చేయి సాధించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్తో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. శత్రువుకు శత్రువు మిత్రుడే అని నానుని నిజం చేస్తూ బద్ధ శత్రువులైన పన్నీర్ సెల్వం, దినకరన్ చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి పటిష్ట కూటమిగా ఏర్పడి అన్నా డిఎంకేని నిజమైన పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తామని పన్నీర్ సెల్వం, దినకరన్, శశికళ త్రయం చెబుతున్నారు. పార్టీని సంరక్షించడానికే తాము కలిసి పోరాడాల్సిన అవసరం వచ్చిందని ఇండికేషన్స్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రధాన ప్రతిపక్షంలో చీలికల నేపథ్యం, స్టార్ హీరో రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పి వెనకడుగు వేయడం వంటి కారణాలతో పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయం అని దళపతి విజయ్ భావించి ఉంటారని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుచుకునే విజయ్ కొంతకాలంగా చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడంతో సహా తన అభిమానులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల రజనీకాంత్ పాలిటిక్స్లోకి రానని స్పష్టం చేయడంతో తన పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. అభిమానుల సంఘం మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమిళగ మున్నేట్ర కళంగా పేరుతో పార్టీ స్థాపిస్తారని తొలుత అంతా భావించినా దీన్ని స్వల్ప మార్పులు చేసి తమిళ వెంట్రికలంగా పేరును ఖరారు చేశారు. తమిళ స్టార్ నటులు విజయకాంత్, కమల్ హాసన్ కొత్త పార్టీలు స్థాపించి పాలిటిక్స్లో అనుకున్నంత విజయం సాధించలేకపోయారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల లక్ష్యంగా బరిలోకి దిగుతామని, త్వరలోనే అజెండా ప్రకటిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో దళపతి విజయ్ కొత్త పార్టీ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.